భద్రాచలమనే అందమైన గ్రామంలో నలుగురు చిన్నపిల్లలు ఉండేవారు. వెన్నీ, నేహాన్, తమ్ముడు జై ఇంకా చిన్నారి విన్ను. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ, నవ్వుకుంటూ, ఆనందంగా గడిపేవారు. ఒకరోజు ఒక అందమైన సీతాకోకచిలుకను వెంటాడుతూ ముందుకు ఇంకా ముందుకు వెళ్ళి తెలియకుండానే ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిపోయారు. కొంతసేపటికి వాళ్లకు దారి తెలియక కొంచెం భయపడ్డం మొదలైంది. విన్ను ఏడవటం ప్రారంభించింది. అక్క విన్ని అందర్నీ దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది. అప్పుడే చెట్ల మధ్యనుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెన్నీ, నేహాన్, జై, విన్ను అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ముందుకు చూస్తే ఒక పెద్ద ఏనుగు కనిపించింది. కాని అది భయంకరంగా కాదు, చాలా స్నేహపూర్వకంగా నవ్వింది. అంతలో ఒక కోతి చెట్టుమీదునుంచి దూకి తన చిలిపి ఆటలతో పిల్లలను నవ్వించింది. అడవి కొంచెం కొంచెంగా భయంకరంగా కాకుండా ఆనందంగా మారింది. అంతలో ఒక పులి గర్జించింది. నేహాన్, జై ధైర్యంగా ముందుకు వచ్చారు కాని అది కూడా పిల్లల్లు భయపెట్టకుండా స్నేహంగా దగ్గరైంది. కొద్దిసేపటికి అడవిరాజు అయిన సింహం కూడా వచ్చి వెన్నీ, నేహాన్, జై, విన్నుతో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టింది. అంతలో ఒక పాము తన మ్యూజిక్తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొద్ది సమయంలోనే అడవి అంతా ఒక చిన్న పార్టీలా మారింది. నేహాన్, జై డాన్స్ చేస్తుంటే వెన్నీ, విన్ను చప్పట్లు కొడుతూ ఆనందించారు. కొంతసేపటి తర్వాత ఆ స్నేహపూర్వక జంతువులు పిల్లల్ను సురక్షితంగా అడవి బయటికి తీసుకెళ్లాయి. సూర్యాస్తమయం వెలుగులో వెన్నీ ప్రేమగా ఏనుగుతో, జై నవ్వుతూ చిన్ని కోతి హనుమాన్ గుడ్బై చెప్పాడు. నేహాన్ సింహం రాజుగారికి నమస్కరించగా విన్ను బుల్లి కుందేలు పిల్లలకు చేతులు ఊపింది. పిల్లలు తమ కొత్త ఫ్రెండ్స్కి గుడ్బై చెప్పారు. హృదయం నిండా ఆనందంతో వాళ్లు ఇంటిదారి పట్టారు. ఆ రోజు వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు. స్నేహం ఉంటే ఎంత పెద్ద అడవైనా భయం కాదు, ఒక అందమైన అడ్వెంచర్ అవుతుంది.